మధ్యాహ్నం సరే విద్యార్థి చావుకు కారణమైన ఉపాధ్యాయులు విద్యార్థులతో చెలగాటమా చేతగాని ముఖ్యమంత్రి వెంటనే చేతగాని ముఖ్యమంత్రి వెంటనే ముఖ్యమంత్రి వెంటనే చేతగాని ముఖ్యమంత్రి వెంటనే విద్యార్థుల చావుకు కారణమైన ఉపాధ్యాయులు వెంటనే విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నోసార్లు మొదలుపెట్టుకున్నాం. మేము జూన్ 20 తారీఖు రోజు జిల్లాలోని రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల లోపల మౌలిక వసతులు కల్పించమని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగము అన్ని ఎంఈఓలకు లెటర్లు ఇవ్వడం జరిగింది. ఆ రోజు మమ్మల్ని పెడచేయగా పెట్టినప్పుడు జూన్ 22 తారీఖు రోజు ఇదే డిఏ ఆఫీస్ మెట్లెక్కి ఇదే కలెక్టర్ గారి మెట్లెక్కి రాష్ట్రంలో కూడా విద్యా వ్యవస్థ గాడి తప్పింది. ఈ చేతగాని ముఖ్యమంత్రి ఈ చేతగాని వ్యవస్థ లోపల ఈ వ్యవస్థ నిర్వీర్యం చేస్తున్నాడు. కాబట్టి ఈ ముఖ్యమంత్రి ఇప్పటికైనా మేలుకొని విద్యాశాఖని ఈ స్కూళ్ళను పట్టించుకోవాలని చెప్పేసి మేము కలెక్టర్ గారికి డిఓ గారు తెప్పించాం. ఆ రోజు డిఓ గారు కూడా మాకు రెస్పాన్స్ ఇవ్వలేదు. అదే రోజు మేము ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే మేము బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యం లోపట ఈ నారాయణపేట జిల్లా లోపట ఈ విద్యా వ్యవస్థలను బలహీనపడుతున్నవి. ఇప్పటి వరకు మేము ఎన్నోసార్లు ప్రభుత్వ అధికారులకు ఎన్నో లెటర్లు ఇచ్చినా ఫలితం శూన్యమైంది. ఇక్కడ నిన్న నారాయణపేట జిల్లాలోని ఎక్లస్పూర్ గ్రామం లోపల పాఠశాల లోపల రంజిత్ అనే విద్యార్థి 8 సంవత్సరాల బాలుడు 3వ తరగతి చదువుతున్నప్పుడు మధ్యాహ్నము పాఠశాల భవనం లోపలికే పాము కాటి వేయడం వల్ల పాము చనిపోయిన ఆ బాబుని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే ఆ ప్రభుత్వ ఉద్యోగుల వైఫల్యం గవర్నమెంట్ డాక్టర్ల వైఫల్యం వల్ల ఈ రోజు ఆ బాబు చనిపోవడం జరిగింది. ఈ బాబు చావుకి కారణం ఈ ప్రభుత్వ హత్యే. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే. బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యం లోపల రాష్ట్రంలో విద్యా వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుందని చెప్పేసి ఇదే జూన్ 20 తారీఖు రోజు జిల్లా లోపల అన్ని ఎంఈఓలకు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కనీస మౌలిక వసతులు కల్పించండి, విద్యార్థులు అచారగమ్యంగా అవుతున్నారని చెప్పేసి వాళ్ళకి లెటర్లు ఇచ్చినాం. 22 తారీఖు రోజు నారాయణపేట జిల్లా కేంద్రం లోపల డిఓ గారికి కానీ కలెక్టర్ గారికి రిఫరెండం ఇచ్చినాం. ఏమని? ఈ ప్రభుత్వ పాఠశాల లోపల నిర్వీర్యం అవుతున్నవి. ఈ చేతగాని ముఖ్యమంత్రి ప్రభుత్వ పాఠశాలలను బలహీనపరచడంలో కంకణబద్దులయ్యిండు. ఈ ముఖ్యమంత్రికి ప్రభుత్వ పాఠశాలలన్న ప్రేమ లేదు, ప్రైవేటు పాఠశాలలు ఓపెనింగ్కి వెళ్తున్నారు తప్ప ప్రభుత్వ పాఠశాలలు ఓపెన్ చేసే ఉద్దేశం లేదు. కాబట్టి మేము ఈ ముఖ్యమంత్రి గారికి సూటిగా చెప్తున్నాం. ఈ రోజు మేము చెప్పిన రోజు గానీ మీరు గానీ విద్యాశాఖ పైన రివ్యూ నిర్వహించి ఉండింటే మీ యొక్క మాజీ ఎమ్మెల్యేలని కానీ మీ అధికారులను కానీ పాఠశాలలకు పంపించి విజిట్ చేపించి ఉండింటే ఈ రోజు ఆ విద్యార్థి బతికేటోడు. ఆ విద్యార్థి చావుకు కారణం మీరే. బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యం లోపల బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యం లోపల ఈ రోజు మేము ఇక్కడ డిమాండ్ చేయడం ఏంటంటే ఈ చనిపోయిన వారి కుటుంబానికి వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి, ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఈ రోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమం లోపల ఇక్కడ నుంచి మేము మళ్ళీ కూడా మా బృందం మొత్తము ప్రభుత్వ పాఠశాలలు మళ్ళీ విజిట్ చేస్తాము. ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేదు. ఈ ముఖ్యమంత్రి ఈ పాఠశాలల లోపల అక్షరాలు నేర్వాల్సిన పాఠశాలల లోపలనే పురుగులు పాముల తేలతో విషసర్పాలతో నిండిపోయి ఆ విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేసి
ఈ ముఖ్యమంత్రి గారు ఆ పాఠశాలను పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ రోజు రాష్ట్రం లోపల ఈ ముఖ్యమంత్రి విద్యాశాఖ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి విద్యాశాఖ చేపట్టిన తర్వాత రాష్ట్రం లోపల 100కు పైగా విద్యార్థులు చనిపోతున్నారు. ఈ జిల్లా లోపల ఫుడ్ పాయిజన్ మొక్తల్ మండలం లోపల మాగనూరు మండలం లోపల ఫుడ్ పాయిజన్ జరిగింది. ఈ మంత్రికి చేతగాని ముఖ్యమంత్రి, అసమర్థ మంత్రి, ఆ మంత్రి గారు చీమ కుట్టినట్టు కూడా లేదు. అదే రోజు ఇదే బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ విద్యార్థులను కాపాడుకోవడం జరిగింది. ఆ స్కూల్ జరిగింది. అక్కడి నుంచి ఆ రోజే ఖండించి ఉండింటే ఫుడ్ పాయిజన్ పైన విద్యార్థుల పైన ప్రేమ ఉండే ముఖ్యమంత్రి అంటే రాష్ట్రంలో 100 మంది ఉద్యోగులు విద్యార్థులు చనిపోయే పరిస్థితి లేదు. ఆ రోజు ఫుడ్ పాయిజన్ కూడా ఖండించలేని ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి ఇదే రోజు మళ్ళీ కూడా ఇదే జిల్లా నుంచి చేతగాని ముఖ్యమంత్రి నల్లమల్ల పులిబిడ్డ, నల్లమల్ల పులి ఏ అడిలో పండుకోవడం తెలియదు. పాలమూరు దత్త తీసుకున్న పాలమూరు నా ముఖ్యమంత్రి జిల్లా అని చెప్తాడు కానీ ఈ నా పాలమూరుకు ఆయనకు ఎటువంటి ప్రేమ లేదు. ఈ పాలమూరు జిల్లాలోనే ఇదే ప్రభుత్వ పాఠశాల లోపల ఓ విద్యార్థి పాము కాటుకు బలే చనిపోతున్నాడు అంటే ఈ నారాయణపేట జిల్లాలో పడిన ముఖ్యమంత్రి జిల్లాలోనే వ్యవస్థ ఇట్లా ఉందంటే రాష్ట్రంలో పడ్డ అన్ని పాఠశాలల పరిస్థితి ఇంకే విధంగా ఉందో రాష్ట్రం దిక్కొచ్చిన పరిస్థితిలో ఉంది. ఇప్పటికైనా అయ్యా ముఖ్యమంత్రి, నీకు చేతగాని ఈ విద్యాశాఖ నిర్వహించలేవు. నీవు ఇంజనీర్లని ఇన్సల్ట్ చేస్తావు, మేధావులు అంటే ఇద్దరు పేర్లు చెప్తావు. తెలంగాణ మేధావులారా సిగ్గుతో తలదించుకునే పరిస్థితి వచ్చింది. మన ముఖ్యమంత్రి అంటే మేధావులు అంటే ఎవరు? జై తెలంగాణ ఎందని జైపాల్ రెడ్డి తెలంగాణ మేధావే. ఈ రోజు మేధావులు విద్యావంతులు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి ఇప్పుడైనా అర్థం చేసుకోండి. ఈ ముఖ్యమంత్రి మీరు తక్షణమే ఈ రోజు మీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ విద్యాశాఖ మంత్రిగా చేపట్టిన తర్వాత ఒక్కరోజు సమీక్షలు జరపలేదు, విద్యా వ్యవస్థను పట్టించుకునలేదు. కాబట్టి మా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో డిమాండ్ చేయడం ఏంటంటే తక్షణమే ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేసి ఆ విద్యార్థి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. జిఓ గోవిందరాజ్ సార్ గారు ఈ ప్రభుత్వ పాఠశాలను నిర్వీర్యం చేయడానికి కంకణబద్దులై ప్రైవేటు పాఠశాలలకు కార్పొరేట్ కు పట్టం కడుతున్నాడు. ప్రైవేటు పాఠశాలల లోపల ఎన్ని అసాంఘిక కార్యక్రమాలు అయినా కూడా ప్రైవేటు పాఠశాలలకు పర్మిషన్ లేదని చెప్పి ఎన్నో సార్లు మేము డిఓ గారిని మొరపెట్టుకున్నా కూడా ప్రైవేటు పాఠశాలల పైన మమకారం, ప్రేమ పుట్టుకొస్తుంది డిఓ గారికి. ఇప్పటికైనా డిఓ గారు ప్రభుత్వ పాఠశాలలను మెరుగైన వసతులు కల్పించి ఈ రోజు ఈ జరిగిన సంఘటనను దృష్టిలో పెట్టుకొని ఆ పాఠశాలలో ఉపాధ్యాయులని సస్పెండ్ చేయాలి. అదే విధంగా డిఓ గారిని కూడా మేము ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలకు పెడుతున్నాం. డిఓ గారి పైన కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. అదే విధంగా హాస్పిటల్లో నిర్లక్ష్యంగా వైఖరించిన డాక్టర్లను, హాస్పిటల్ సిబ్బందిని కూడా సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి భవన్ డిమాండ్ చేస్తున్నాం.